హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలండి. చిటికలో ఇలా బ్రెడ్ రసమలై చేయొచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. ముందుగా అయితే బ్రెడ్ రసమలై చేయడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. కాజు, పిస్తా, బాదాం, ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా. వీటిని కట్ చేసుకోవడం వల్ల మనకు లేట్ అయిపోతుంది. అందుకని చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది. నేనైతే ఇందులో బాదాం వేసేసుకొని చాప్ చేస్తున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి ఇలా చేసుకుంటే. ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా చేసుకొని తిప్పాలన్నమాట. తొందరగా అయిపోతుంది. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలానే చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా సన్నగా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ కాజు చేసేసి పెట్టేసిన తర్వాత బాదాము, నెక్స్ట్ పిస్తా. మీరు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడైతే మిల్క్ బ్రెడ్ 6 స్లైసెస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఈ బ్రెడ్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ పైన పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత గ్లాస్ తీసేసుకొని దీంతో కట్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈవెన్గా వస్తాయన్నమాట. ఇలా కట్ చేసేసుకోండి. అన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ మిగిలిపోయిన బ్రెడ్ ఉంది కదా, చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీలో వేసుకొని తిప్పుకున్నామంటే బ్రెడ్ క్రమ్స్ మనకు రెడీ అయిపోతుంది. స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. మిగతా బ్రెడ్ కూడా అన్నీ ఇలానే కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకొని మొత్తం కూడా ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కాచుకోవాలి. మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, ఈ 1/2 లీటర్ మిల్క్ బాగా కాచుకోవాలి. కొంచెం పాల క్వాంటిటీ అనేది తగ్గాలి. కొంచెం ఇలా చిక్కబడ్డ తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. అన్నీ ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 కప్ దాకా షుగర్ వేసుకుందాము. షుగర్ వేసేసుకొని ఈ షుగర్ అంతా పాలల్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ముందైతే ఒక 1/2 కప్పు వేసుకొని చూడండి. సరిపోకపోతే టేస్ట్ చూసి తర్వాత ఇంకొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మరిగించుకోవాలి మళ్ళీ పాలను. ఇలా బాగా మరిగేటప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుంది బ్రెడ్ రసమలైకి. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. కుంకుమ పువ్వు మీ దగ్గర లేకుంటే కొంచెం ఇలాచి కూడా దంచుకొని పొడి వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, పాల కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మనకి ఇంకా మరిగినప్పుడు మంచి కలర్ వస్తుంది. టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ చూసి షుగర్ సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ అనేది వేస్తాను నేను. ఇంకా నేను ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా షుగర్ అయితే వేసుకుంటున్నాను. వేసేసుకొని కలిపేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు ఈ పాలను మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ థిక్నెస్ ఉంటే చాలండి, దించేసుకోవాలి. దించే ముందు కొంచెం రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. రోజ్ వాటర్ వేసుకొని కలిపేసుకోండి. ఇంకా మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దించేసుకోవాలి. తర్వాత చూసారు కదా, ఇలా థిక్ అయిపోతుంది అన్నమాట. మంచి కలర్లోకి వస్తుంది. బాగా చల్లారిన తర్వాతనే ఇందులోకి బ్రెడ్ అనేది వేసుకోవాలి. బ్రెడ్ వేసేసుకొని డిప్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనము ఒక 5 నిమిషాలండి, మరీ ఎక్కువసేపు కూడా నానబెట్టొద్దు. ఒక 5 నిమిషాలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే బాగా చల్లగా అయినప్పుడు తిన్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది.
వేడి వేడి పాలల్లో వేయొద్దు. అలా వేసారంటే వెంటనే మెత్తబడిపోతుంది. పాలు బాగా చల్లారిన తర్వాత బ్రెడ్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చల్లగైనాక తినాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అన్నీ కూడా ఇలా వేసేసుకోండి ప్లేట్లోకి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా ఈ బ్రెడ్ రస్మలై. మీకు నచ్చిందంటే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.